అపోస్తల కార్యములు 8వ అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయించుండెను. అందరూ జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ సౌలు అనబడినటువంటి వ్యక్తి క్రొత్త నిబంధనలో కూడా ఉన్నాడు. మరి నిన్నటి దినాన మీరు సౌలు రాజు గురించి విన్నారు. అతను పాత నిబంధనలో ఉన్నాడు. దేవుడేమో అతను గొప్పగా వాడుకోవాలనుకుంటే, మంచి తలంపు అతని మీద కలిగి ఉంటే, సౌలు దేవుని చేతిలో వాడబడలేకపోయాడు. మరి ఘనహీనమైన పాత్రగా మిగిలిపోయాడండి. క్రొత్త నిబంధనలో కూడా ఒక సౌలు ఉన్నాడు. ఇతను యూదుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర అధికారాన్ని సంపాదించుకొని అధికారం పొందినవాడై, మరి యోధా మతం మీద ఉన్నటువంటి భక్తి చేత, ప్రేమ చేత ఏం చేస్తున్నాడంటే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగెను. చూడండి, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు పరలోకానికి ఎత్తబడిన తర్వాత అపోస్తలులు, శిష్యులు, మరి మొదటి సంఘం సువార్త ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, యోదయ సమరయ దేశములంతటా యెరూషలేములోను అనేక ప్రాంతాల్లోనూ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ రోజు సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘంలోకి అనేక మంది చేర్చబడుతున్నారు, అనేక మంది మారు మనసు పొందుతున్నారు, అనేక మంది తమ పాపాలు విడిచిపెడుతున్నారు, ప్రభువు దగ్గరికి అనేక మంది వస్తున్నారు. సంఘం విస్తరిస్తూ ఉంటే ఆ రోజు సంఘానికి, ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో సంఘానికి గొప్ప హింస కలిగిందట. గొప్ప హింస, సంఘానికి గొప్ప హింస కలిగింది. చూడండి, అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. అపోస్తలులు మాత్రమే యెరూషలేములో ఉండిపోయారు. మిగిలినటువంటి విశ్వాసులందరూ, కొత్తగా దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు, కొత్తగా ప్రభువు నమ్మినటువంటి వాళ్ళు ఈ హింసని తాళలేక యోదయ దేశానికి కొంతమంది, సమరయ ప్రాంతానికి కొంతమంది చెదిరిపోయారు. 2వ వచనం. భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. 7వ అధ్యాయాన్ని మనం చదివితే, స్టెఫను రాళ్ల చేత కొట్టబడ్డాడు వాక్యాన్ని బోధించినందుకు, సువార్త ప్రకటించినందుకు. ప్రధాన యాజకుల దగ్గర, పరిసయ్యుల దగ్గర, శాస్త్రుల దగ్గర యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు పాత నిబంధన నుంచి కూడా చూపించి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు తాళలేక స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపేశారు. అతను సమాధి చేశారు. ఈ భక్తి కలిగినటువంటి మనుషులు బహుగా ఏడ్చారండి, బహుగా దుఃఖించారు. అయ్యో, ఒక మంచి భక్తులు కోల్పోయాం, ఒక మంచి సువార్తికులు కోల్పోయాం, ఒక మంచి ప్రార్థనా పరులను కోల్పోయాం, ఒక మంచి ధైర్యం కలిగినటువంటి దేవుని మాటలు చెప్పే వ్యక్తిని మనం కోల్పోయాం అని బహుగా దుఃఖించారట. ఆ తర్వాత ఈ సౌలు అనబడినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఇంటింటికి వెళ్ళిపోయి, ప్రతి ఇంటికి ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే, ఎవరు మారు మనసు పొందితే, ఎవరు రక్షణ పొందుకుంటే ప్రతి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మీరు యేసు నమ్మారా? మీరు ప్రభువుని అంగీకరించారా? మీరు మారు మనసు పొందారా? మీరు రక్షణ పొందారా అని ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాడు. చూడండి, ఎంత భయంకరమైనటువంటి విషయం. పోరా, అడిగి అంతటితో ఊరుకోవటం లేదు, అడిగి అంతటితో వదిలేయటం లేదు. ఏం చేస్తున్నాడు కింద చూడండి. ఇంటింటికి చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి. చూసారా, ఎవరైనా మారు మనసు పొందామంటే చాలు, ప్రభువుని అంగీకరించామంటే చాలు, యేసే ప్రభువుని ఒప్పుకుంటే చాలు, పురుషులని చూడకుండా, స్త్రీలని చూడకుండా ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడండి. రోడ్డు అంటే ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. సైనికులు తీసుకొచ్చి, జనులను తీసుకొచ్చి, పురుషుల్ని స్త్రీలను కూడా చూడకుండా ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. రక్షణ పొందితే చాలు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. రక్షణ పొందితే చాలు హింసిస్తున్నాడు. రక్షణ పొందితే చాలు బాధిస్తున్నాడు. ప్రభువు నమ్ముకుంటే చాలు వేదనకు గురి చేస్తున్నాడు. గొప్ప హింస అనేటువంటిది కలుగు చేస్తున్నాడు. ఈడ్చుకొని పోయి ఎక్కడ వేస్తున్నాడట? చెరసాలను. పురుషుల్ని, స్త్రీల్ని ప్రభువు నమ్మినందుకు, క్రీస్తుని అంగీకరించినందుకు, మారు మనసు పొందినందుకు, సత్య మార్గంలోనికి వచ్చినందుకు, వెలుగులోనికి వచ్చినందుకు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడట. ఈడ్చుకొని వెళ్ళిపోవడం అంటే ఎంత హీనకరమైన పరిస్థితితో చూడండి.
ఒక వ్యక్తిని ఫిల్టీ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? పురుషులని స్త్రీలని కూడా చూడటంలే, ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. అండి. ఈడ్చుకొని వెళ్ళిపోయి చెరసాల్లో, జైల్లో వేసేస్తున్నాడు అందరినీ. మొత్తం రక్షణ పొందిన వాళ్ళందరినీ యూదుల దగ్గర, శాస్త్రుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొందుకున్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యొక్క చెరసాల్లోనికి అందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈడ్చుకొని ఒక్కొక్కరిని వెళ్ళిపోతున్నాడు. రక్షణ పొందిన వారు అందరినీ ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. సంఘానికి గొప్ప హింస కలుగుతుంది. అందరూ చెదిరిపోయి యూదయ దేశానికి, సమరయ ప్రాంతానికి కొంతమంది చెదిరిపోతూ వెళ్ళిపోతూ ఉన్నారు. సౌలు ఏం చేస్తున్నాడంటే ఇంటింటికి వెళ్ళిపోయి అడిగి మరి రక్షణ పొందుకుంటే చాలు ఈడ్చుకొని వెళ్ళిపోయి చెరసాల్లో వేసి సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు అండి. అదే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1 నుంచి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యుల్ని ఏం చేస్తున్నాడట? బెదిరిస్తున్నాడండి. ఏమని బెదిరిస్తున్నాడంటే, మీరు వాక్యాన్ని బోధించారా? చెరసాల్లో వేసేస్తాం. మీరు సువార్త చెప్పారా? జైల్లోకి వెళ్ళిపోతారు. మీరు వాక్యాన్ని బోధించారా? మిమ్మల్ని హింసిస్తాం, కొడతాం అని బెదిరిస్తున్నాడు. ప్రభువుని గురించి చెప్పకుండా, వాక్యాన్ని గురించి చెప్పకుండా సౌలట ఇంకా కూడా బెదిరిస్తున్నాడట. శిష్యుల్ని బెదిరిస్తున్నాడట. బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, అంటే బెదిరించడం మాత్రమే కాదండి, అవసరమైతే చంపేయడానికి కూడా రెడీ అయిపోయాడు. ఎవరు? సౌలు. చంపేయడానికి కూడా చంపేస్తున్నాడు, కొడుతున్నాడు, ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ఎంత భయంకరంగా సంఘాన్ని హింసిస్తున్నాడంటే, ఎంత భయంకరమైనటువంటి హింస మొదటి శతాబ్దంలో సంఘానికి కలిగిందంటే అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు ఈ సౌలు. అంత క్రూరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు ఈ సౌలు. అంత క్రూరమైనటువంటి మనస్సుని అతని జీవితంలో కలిగి ఉన్నాడు. ఇంకా కూడా శిష్యులు బెదిరించడానికి, ఇంకా కూడా అవసరమైతే చంపేయడానికి ఏం చేస్తున్నాడట? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలమ్మని అడిగాను. దమస్క్ అనేటువంటిది యెరూషలేముకు కాస్త దూరంలో ఉంది. అక్కడ కొంతమంది క్రైస్తవులు ఉన్నారండి, కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, కొంతమంది పురుషులు స్త్రీలు వాక్యాన్ని విని మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి ఇంకా కొత్తగా దేవుడి దగ్గరికి వస్తున్నారు, ప్రభువుని నమ్ముకుంటున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు. ఈ విషయం సౌలుకి తెలిసింది. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో దమస్కులో కొంతమంది పురుషులు స్త్రీలు, దమస్కు అనబడినటువంటి ప్రాంతంలో కొంతమంది పురుషులు స్త్రీలు ఇదిగో ప్రభువుని యేసుని అంగీకరించారు, రక్షణ పొందుకున్నారట, మారు మనసు పొందారు వాళ్ళు. కాబట్టి ఆ పురుషుల్ని స్త్రీల్ని యెరూషలేముకు తీసుకొని రావటానికి ఇదిగో మీరు పత్రికలు ఇవ్వాలి మాకు. అంటే అర్థం ఏంటి? మాకు ఒక అధికారంతో కూడుకున్నటువంటి పత్రికను ఇవ్వండి. ఆ పత్రిక ఉంటే మాకు అధికారం ఉంటుంది వాళ్ళు తీసుకొని రావడానికి. ఆ పత్రిక నాకు ఇవ్వండి అని చెప్పి సౌలు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ పత్రికను అడిగాడండి. అడిగి తీసుకున్నాడు. 3వ వచనంలో చూద్దాం. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోయి ఉన్నాడండి. సౌలా సౌలా అని నీ వేళ నన్ను హింసించుచున్నామని తనతో ఒక స్వరము పలుకుట వినెను. వెంటనే దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవుల్ని పట్టడానికి, బంధించడానికి, చెరసాల్లో వేయడానికి, చంపడానికి బయలుదేరి వెళ్ళాడండి కొంతమంది మనుషులతో. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే ఆ దమస్కు దగ్గరికి వచ్చేటప్పుడట అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఆ దమస్కు దగ్గరికి వచ్చేసాడు. మరి కాసేపు ఆగితే లోపలికి వెళ్ళిపోయి ఎవరెవరు ప్రభువుని నమ్మారు వాళ్ళందరూ కూడా ఫిల్డీలు పట్టుకొని మరి ఈడ్చుకొచ్చి జైల్లో వేసేయడానికి వెళ్ళిపోయాడండి జనులు తీసుకొని. కరెక్ట్గా దమస్కు గేట్ దగ్గరికి వచ్చాడు, ఆ దమస్కు ఊరి దగ్గరికి వచ్చాడు. అతని చుట్టూ అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు ప్రకాశించిందట. నేల మీద పడిపోయాడు. ఆ వెలుగును చూడలేక వెంటనే ఆ గుర్రం మీద నుంచి నేల మీద పడిపోయాడు. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించు అనే ఒక స్వరము ఆ సౌలు నేల మీద నుండి వింటూ ఉన్నాడండి. అతని చుట్టూ కూడా ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. ఏమని వింటూ ఉన్నాడంటే, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడండి సౌలుతో? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. ఇంతకీ ఈ సౌలు హింసిస్తుంది ప్రభువునా సంఘాన్ని?
కానీ ప్రభు ఏమంటున్నాడు? నన్ను హింసిస్తున్నాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినట్టే అని చెప్పాడండి. నువ్వు దేవుని కొరకు బ్రతికితే, నువ్వు దేవుని కోసం జీవిస్తే, ఎవరైనా నీ కీడు చేయాలనుకుంటే దేవుడు ఊరుకోడు. ఎవరైనా నీకు హాని చేయాలనుకుంటే దేవుడు నీ పక్షాన వారితో యుద్ధమో చేస్తాడు. నువ్వు దేవుడి కోసం జీవించాలి నిజాయితీగా. కాబట్టి సంఘాన్ని హింసిస్తుంటే క్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువు ఏమంటున్నారో తెలుసా? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. ఇంతకీ సంఘం ఎవరి శరీరం? యేసుక్రీస్తు శరీరం. ఇప్పుడు యేసుక్రీస్తు సంఘాన్ని హింసిస్తుంటే ఎవరికి బాధ కలుగుతుంది? క్రీస్తుకు బాధ కలుగుతుందండి. ఎందుకంటే సంఘం ఆయన శరీరం, సంఘం ఆయన శరీరం. కాబట్టి ఆ స్వరం విన్నాడట 5వ వచనంలో, ప్రభువా నీవెవడవని అడగ్గా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసుని అని చెప్పాడండి. వెంటనే కిందన పడిపోయి ఇంకా మనోడి గీర తగ్గలేదండి. ఏమని అడుగుతున్నాడు? ప్రభువా నువ్వు ఎవడవే అని అడుగుతున్నాడండి. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు హింసిస్తున్నా యేసుని అని చెప్పారు. ఇంకా చదువుదాం 6వ వచనంలో, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవల్లో అది నీకు తెలపబడినని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరు కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. వెంటనే ప్రభు చెప్తున్నాడు, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి, ఆ పట్టణంలోకి వెళ్ళి అక్కడ నీకు ఒక పని చెప్తాను, ఆ పని నువ్వు చేయి, నేను చెప్పింది నువ్వు చేయి అని చెప్పాడు. అతనితో పాటు కొంతమంది వచ్చారు కదా, సౌలుతో పాటు అక్కడ దమస్కులో క్రైస్తవులు బంధించడానికి. వాళ్ళ స్వరాన్ని అయితే విన్నారు కానీ, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నామన్న స్వరాన్ని అయితే విన్నారు కానీ ఎవరిని అక్కడ చూడలేదండి. ప్రభు వారికి కనిపించలేదు. ఓన్లీ ఈ సౌలుతో మాత్రమే మాట్లాడుతున్నాడు. సౌలుకు మాత్రమే వెలుగు కనిపించి. ఆ 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిన ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. వెంటనే వెలుగు ఎప్పుడైతే చూశాడో ఇంకా తర్వాత ఏమీ చూడలేకపోతున్నాడండి సౌలు. ఇంకా లేచి నిలబడడం అయితే నిలబడ్డాడు కానీ ఏం కనిపించటం లేదు, ఏం చూడలేకపోతున్నాడు, ఏది కూడా కానలేకపోతున్నాడు. దారి ఎటు ఉందో, మనుషులు ఎక్కడ ఉన్నారో, తను ఎక్కడ ఉన్నాడో, తన గుర్రం ఎక్కడ ఉందో ఏది కూడా కనిపించట్లేదు సౌలుకి. అతనితో పాటు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం కనిపిస్తుంది, వాళ్ళకి కనిపిస్తుంది కానీ సౌలుకి కనిపించట్లేదు. సౌలుకి కనిపించట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడికైతే తిన్నగా వెళ్ళాలని ముందు ప్రయాణం చేసి వచ్చాడు కదా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు ఈ సౌలు? ఎవరు బంధించడానికి ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు? దమస్కుకి వెళ్ళాలనుకున్నాడు. తిన్నగా అదే దమస్కులోనికి తీసుకుని వెళ్ళారండి. 9వ వచనం, అతడు 3 దినములు చూపు లేక అన్నపానం లేమియో పుచ్చుకొనకుండెను. 3 రోజులు చూపు పోయిందండి సౌలుకి. దేవుడు ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో, దేవుని వెలుగు ఎప్పుడైతే సౌలు యొక్క కన్నులకు తాగిందో, 3 రోజులు అతనికి కళ్ళు చూపు రాలేదండి. ఏది చూడలేకపోతున్నాడు. ఆ బెంగకి అన్నం కూడా తినడం మానేశాడు సౌలు. అంటే చూపు పోయిందేమో అనుకొని భయపడిపోతున్నాడు. ఆ యొక్క దిగులుకి, ఆ బెంగకి ఆహారం కూడా తినలేకపోతున్నాడండి. 10వ వచనం చదువుదామండి. 10వ వచనం, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అతను పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నన దనబడిన వీధికి వెళ్ళి యోధ అనువాని ఇంత తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. జాగ్రత్త వినాలని. ఆ దమస్కులో దేవుని కొరకు బ్రతికేటువంటి, దేవుని కొరకు జీవించేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు ఏం పేరంటే అననీయ. ప్రభువు అతనికి దర్శనమిచ్చి అననీయ అని పిలిచేటప్పుడు, ఇదిగో ప్రభువా నేను ఉన్నానని చెబుతూ అప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభు తిన్ననది అనబడినటువంటి వీధికి వెళ్ళు. అక్కడ ఆ దమస్కులో తిన్ననది అనబడినటువంటి వీధికి వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందనంటే, యోధ అనబడినటువంటి ఇంటికి వెళ్ళి తారుసువాడైనటువంటి సౌలు అనబడినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడో లేదో నువ్వు విచారించు. నువ్వు విచారించు. ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు ఏం చేసేవాడు? చంపేవాడు, బెదిరించాడు, మరి ఈడ్చుకొని వెళ్ళిపోయాడు పురుషుల్ని, స్త్రీల్ని. ఎప్పుడైతే చూపు లేదో ప్రార్థన చేయడం మొదలెట్టాడండి. ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా నాకు చూపివ్వనాయన ప్రార్థన చేస్తున్నాడు సౌలు. 12వ వచనం, అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని
చెప్పెను, ఇదిగో అననీయ అనబడినటువంటి నీవు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటట్లుగా నేను అతనికి చూపించాను, నువ్వు వెళ్ళి అతనికి ఆ ప్రార్థన చెయ్యు, అతనికి చూపు వస్తుంది అని చెప్పాడండి. ఇప్పుడు అననీయ ఏమంటున్నాడు చూడండి 13వ. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. అననీయ ఏమంటున్నాడండి ప్రభుతో, ప్రభువా, అలాంటి వ్యక్తిగా ప్రార్థన చేయాలని నువ్వు పంపిస్తున్నావు నన్ను, అలాంటి వ్యక్తి తల మీద చేతులు ఉంచాలని నన్ను పంపిస్తున్నావు, అతను ఏం చేశాడో నీకు తెలీదా? యెరూషలేములో నీ పరిశుద్ధులందరినీ కూడా హింస పెట్టి, బాధ పెట్టి, కొట్టి, పురుషులని స్త్రీలను కూడా చూడకుండా ఈడ్చుకొని రోడ్డంట వెళ్ళిపోయి అనేక మందిని చంపి, అనేక మందిని కొట్టి, అనేక మందిని శిష్యులు బెదిరించి చెరసాల్లో వేసి నానా విధాలుగా సంఘానికి హింస కలుగు చేసి, పాడు చేసి, సంఘాన్ని ఛిద్రభద్రంగా చేసేసి, సంఘాన్ని ముక్కలు చేసేసి నాశనం చేసేటువంటి వ్యక్తిగా నన్ను ప్రార్థన చేయడానికి నువ్వు వెళ్ళమంటున్నావు, అలాంటి వ్యక్తిగా చూపు ఇవ్వడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళమంటున్నావు, అలాంటి వ్యక్తిగా స్వస్థత ఇవ్వడానికి వెళ్ళమంటున్నావు, అలాంటి వ్యక్తిని బాగు చేయడానికి వెళ్ళమంటున్నావు, అలాంటి వ్యక్తి కోసం ఆ తల మీద చేతుల నుంచి నేను ప్రార్థన చేయాలి ప్రభువా. అయ్యా, నువ్వు ఒకసారి ఆలోచించు, ఎంతో మూర్ఖుడా సౌలు, ఎంతో దుర్మార్గుడా సౌలు, ఎంతో కోపిష్టి ఆ సౌలు, ఎంతో పాపిష్టి ఆ సౌలు అని అననీయ ప్రభువుతో చెప్తున్నాడండి. ప్రభు, నీకు తెలియదేముంది నాయన, పరిశుద్ధులందరినీ ఎంతో కీడు చేశాడు అతను కీడు చేశాడన్న సంగతి అనేకులు వచ్చి నాతో చెప్పారు, అనేకులు వచ్చి నాతో చెప్పారు. యెరూషలేములో సంఘాన్ని పాడు చేశాడు, ఇతని వల్ల అనేక మంది చెదిరిపోయి బెదిరిపోయి యోదయ దేశానికి, సమరయ ప్రాంతానికి అనేక మంది వెళ్ళిపోయారు, యెరూషలేములో నివసించలేకపోయారు. శిష్యులు మాత్రమే యెరూషలేములో ఉండిపోయారు. ఇతని బెదిరింపులు వాళ్ళు కూడా బెదిరించాడు, వెళ్ళి యేసునామాన్ని బోధించకూడదని, సువార్త ప్రకటించకూడదని, ఎక్కడో కూడా ప్రభువుని గురించినటువంటి మాటలు చెప్పకూడదని బెదిరించి, ఇదిగో ప్రధాన యాజకుల దగ్గర పత్రాలు తీసుకున్నాడు, అధికారాన్ని కలిగి ఉన్నాడు, ఇదిగో దమస్కులో ఉన్నవాడిని కూడా నాశనం చేయాలనుకున్నాడు. అతనుగా ప్రార్థన చేయమంటున్నావు, అతనుగా చూపు ప్రసాదించడానికి ప్రార్థన చేయమంటున్నావు, అతని తల మీద నేను వెళ్ళి చేతులు ఉంచాలి, అలాంటి వ్యక్తి తల మీద నేను వెళ్ళి చేతులు ఉంచాలంటే ప్రభు ఏమంటున్నారు మీరు జాగ్రత్తగా చూడాలండి. 14 ఎక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయవలందరూ బంధించడానికి అతను ప్రధాన యాజకులు వాళ్ళ అధికారం పొందినాడని ఉత్తరం ఇచ్చిన 15 చూడండి ఈ ప్రభువు ఏమంటున్నారో చూడండి. అందుకు ప్రభువు, నీ వెళ్ళుము అందరూ జాగ్రత్తగా చూడాలంటమాట, నీ వెళ్ళుము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అనే మాట దగ్గర ఫుడ్ నోట్లో ఒక మాట ఉందో చూడండి, అందరూ చూడాలి. నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు అనే మాట దగ్గర 2 అంకేసి ఫుడ్ నోట్లో ఒక మాట ఉంది చూడండి, 1 అంకేసి ఏముంది చూడండి, పాత్ర అయి ఉన్నాడు. ఇంతకు మునుపు సౌలు ఎలాంటి పాత్ర కలిగి ఉన్నాడంటే, సంఘాన్ని హింసించే వ్యక్తిగా, సంఘాన్ని బెదిరించే వ్యక్తిగా, సంఘంలో ఉన్నటువంటి వారిని ఈడ్చుకొని వెళ్ళి చెరసాల్లో వేసే వ్యక్తిగా, అనేక మందిని కొట్టే వ్యక్తిగా, అనేక మందిని చంపే వ్యక్తిగా, అనేక మందిని నాశనం చేసే వ్యక్తిగా, సంఘాన్ని బెదిరించే వ్యక్తిగా, సువార్తను ఆటంకపరిచే వ్యక్తిగా, అనేక విధాలుగా సంఘానికి హింస కలుగు చేసి కీడు చేసే వ్యక్తిగా ఈ సౌలు ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్రభు అతనితో మాట్లాడాడో, ఎప్పుడైతే ప్రభు అతనికి దర్శనం ఇచ్చాడో, ఎప్పుడైతే ప్రభువు అతనికి దర్శనంలో దర్శించాడో, సౌలు జీవితము మారిపోయింది. సౌలు ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఎప్పుడైతే కళ్ళు చూపుపోయిందో, సౌలుకున్నటువంటి గర్వం, సౌలుకున్నటువంటి అహంకారం, సౌలుకున్నటువంటి సమస్త విధమైనటువంటి ఆ లోపల ఉన్నటువంటి క్రోధం అన్నీ కూడా పోయేయండి, అన్నీ కూడా ఆ రోజుతో పోయాయి, అన్నీ కూడా ఆ రోజుతో నిర్మూలమైపోయాయి. ప్రార్థన చేస్తున్నాడు. ఈ అననీయేమో అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాడు, అతని దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ సౌలు ఎలాంటి మూర్ఖుడో అననీయకి తెలుసు. అనేక మంది దూరం విన్నాడు, ఆ దమస్కు ప్రాంతానికి కూడా వచ్చి అనేక మందిని చంపేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు అనే విషయం కూడా విన్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు అని చెప్పి ఏమంటున్నాడు చూడండి అక్కడ 15 నీ వెళ్ళు ప్రభు, నీ వెలుము అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించుటకు ఇతన్ని నేను ఏర్పాటు చేసుకున్న సాధనం, ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న పాత్ర. చూసారండి, సంఘం అనే తన ఇంటిలో, సంఘం అనేటువంటి ఇంటిని పాడు చేయడానికి,
సంఘం అనే ఇంటిని ముక్కలు చేయడానికి పూనుకున్నటువంటి ఈ సౌల్ని, ఒకప్పుడు సాతాను చేతిలో పాత్రగా వాడబడినటువంటి ఈ సౌల్ని ప్రభువు తన వాక్యము ద్వారా, తన మాటల ద్వారా అతని జీవితాన్ని మార్చి, ప్రభు దర్శనం వల్ల అతను దర్శించి అతని జీవితాన్ని మార్చి ఈరోజు ఎలాంటి పాత్రగా మలుచుకుంటున్నాడంటే అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామాన్ని ఇతను ఏం చేస్తాడు? భరిస్తాడు. నా నామాన్ని భరిస్తాడు. నామాన్ని భరించడం అంటే యేసు నామం నిమిత్తం ఎన్ని శ్రమలైనా ఓర్చుకుంటాడు. యేసు నామం నిమిత్తం ఎన్ని హింసలైనా ఓర్చుకుంటాడు. యేసు నామం నిమిత్తం ఎంత కష్టమైనా భరిస్తాడు. యేసు నామం నిమిత్తం ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరిస్తాడు. యేసు నామం నిమిత్తం ఎంత బాధ వచ్చినా భరిస్తాడు. నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం, నేను ఏర్పాటు చేసుకున్న పాత్ర. చూడండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. కిందన చెబుతున్నాడు, కొన్ని ఘనమైనవి ఘనమైనగా వాడబడడానికి, మరికొన్ని ఘనహీనమైనవిగా వినియోగపడుతున్నాయట. యజమానుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రగా మార్చబడి, పైదానిలో వాటి వల్లే చేరకుండా తను పవిత్రపరచుకొని, యజమానుడు వాడుకోవడానికి అర్హమైనటువంటి అర్హతను సంపాదించుకొని ఘనమైనటువంటి పాత్రగా ఉండాలి అని చెప్పాడండి. ఇక్కడ సౌలు ఒకప్పుడు ఘనహీనమైన పాత్ర, సంఘాన్ని వేధించి బాధించి సువార్తను ఆటంకపరిచేటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, అతన్ని నేను పాత్రగా ఏర్పాటు చేసుకున్నాను, అతన్ని నేను సాధనంగా ఏర్పాటు చేసుకున్నాను, నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఒక పాత్రగా, నిన్ను కూడా ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. చీకట్లో నుండి వెలుగులోకి నేను పిలుచుకున్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రాజులైన యాజక సమూహంగా, సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనంగా, ఏర్పాటు చేయబడిన వంశముగా ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి జ్ఞానం లేని నిన్ను పిలిచాడు ఆయన. ఈ లోకంలో బలవంతులు సిగ్గుపరచడానికి బలం లేని నిన్ను పిలిచాడు ఆయన. ఈ లోకంలో ఎన్నికైన వారు సిగ్గుపరచడానికి ఎన్నిక లేని నిన్ను పిలిచాడు. సౌలు ఒకప్పుడు తన జీవితం సాతాను చేతిలో ఉపయోగపడుతూ ఎందుకు పనికిరాని పాత్రగా ఉన్నటువంటి సౌల్ని తన కొరకు పనికొచ్చే పాత్రగా దేవుడు మలుచుకున్నాడు. నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అని చెప్పాడండి. మరికొంచెం మాటల కింద చదువుతాం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపుతున్నాను, అతనితో చెప్పాను. చూసారండి, ఇంతకు మునుపు ఎన్నో శ్రమలు పెట్టాడు, సంఘాన్ని ఎంతో బాధ పెట్టాడు, హింస పెట్టాడు, వేధించాడు, బాధించాడు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఇతడు నా నామమును భరించుటకు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుదునని అతనితో. ఇతడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. నా నామం నిమిత్తం ఇప్పటి వరకు ఎంతో మందిని నా నామం పేరట నమ్ముకున్నటువంటి వాళ్ళని హింసించాడు, వేధించాడు, కొట్టాడు, బాధించాడు, చెరసాల్లో వేయించాడు, పురుషులని స్త్రీలను కూడా చూడకుండా వేధించాడు, అనేక మందిని హత్య చేయడానికి బెదిరించడానికి పూనుకున్నాడు. కానీ ఇతడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను అన్నట్టు. పౌలు ఎలాంటి శ్రమలు అనుభవించాడంటే ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. అంతియొకయ నుండి, ఈకోని నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలకు అతన్ని ఈడ్చిరి. చూసారండి, ఇంతకు మునుపు సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇంతకు మనం చదువుకున్నాం, అదే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషుల్ని స్త్రీల్ని ఈడ్చుకొని పోయాడు. కానీ ఇప్పుడు మారు మనసు పొందాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, పాత జీవితాన్ని విడిచిపెట్టాడు,
ప్రభువుని నమ్మాడు, విశ్వాసం కలిగి జీవించాడు, యేసే నిజమైన దేవుడు అని నమ్మాడు, యేసే రక్షకుడు అని నమ్మాడు, యేసే క్రీస్తు అని నమ్మాడు, ఆయన ద్వారానే పాపక్షమాపణ ఉందని, ఆయన ద్వారానే రక్షణ ఉందని, ఆయన ద్వారానే నిత్య జీవం ఉందని, ఆయనే పరలోకాన్ని ఇవ్వగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడని, ఆయనే జీవమని, మార్గమని, సత్యమని సౌలు నమ్మి ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంతకుముందు అనేక మందిని కొట్టాడు, ఇంతకుముందు అనేక మందిని వేధించాడు, ఇంతకుముందు పురుషులని స్త్రీలను చూడకుండా ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే పౌలు అదే సౌలు నుంచి పౌలుగా మారినటువంటి వ్యక్తి సువార్త నిమిత్తం, ప్రభువు నిమిత్తం, వాక్యం నిమిత్తం ఏం చేస్తున్నాడో తెలుసా? వాక్యాన్ని బోధిస్తుంటే అనేక మంది రాళ్లతో కొట్టారండి పౌల్ని. అనేక మంది రాళ్లతో కొట్టారు. ఎంతగా కొట్టారో తెలుసా? చచ్చిపోయాడేమో అనుకుని వదిలేసే అంతగా కొట్టారండి. చూసారా? చచ్చిపోయాడేమో అనుకుని వదిలేసే అంతగా, ఇంక అయిపోయాడు, కొర ప్రాణంతో ఉన్నాడేమో అనుకుని వదిలేసే అంతగా కొట్టి ఏం చేశారో తెలుసండి? అతను చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఏం చేశారు? ఈడ్చాను. అంటే ఈ సన్నివేశాన్ని ఒక్కసారి మీరు ఆలోచించేయండి. పట్టణం వెలుపలికి అంటే స్పృహ తప్పిపోయి ఒళ్ళంతా కూడా రక్తాలు కారుతూ ప్రభువు నిమిత్తం, వాక్య నిమిత్తం దెబ్బలు తిని, రాళ్ళు దెబ్బలు తిని, శుభ్రంగా శరీరం అంతా కూడా ఛిద్రం చేయబడి, కొట్టబడి ఇంక చచ్చిపోయాడు అనుకొని ఏం చేశారో తెలుసా? ఈ పౌల్ని పట్టణము వెలుపలికి ఏం చేశారట? ఈడ్చిరి. చూసారండి? అక్కడ ఏదో బండి మీద గుర్రం మీద వేసి తీసుకెళ్ళలేదు, ఈడ్చుకొని వెళ్ళిపోయారండి. చూసారు? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఎంత శ్రమను ప్రభు కొరకు అనుభవించాడో చూడండి. ఇతడు నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తానని చెప్పాడండి ప్రభు. సువార్త నిమిత్తం, వాక్య నిమిత్తం, ప్రభువు నిమిత్తం రాళ్లతో కొట్టబడ్డాడు. చనిపోయాడు అనుకుని వదిలేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్లతో కొట్టారు. ఆఖరి కొర ప్రాణంలోకి వచ్చేసాడు. చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోతే పట్టణం వెలుపలికి ఈడ్చేసాడంటే. పట్టణం వెలుపలికి కాలు పట్టుకున్నారో, చేపట్టుకున్నారో, తాడు కట్టారో మనకు తెలియదు, కానీ పౌల్ని రోడ్డంతా ఈడ్చారంటే. చూసారా? దేవుని కొరకు ఉపయోగపడుతున్న పాత్ర, దేవుని కొరకు ఉపయోగపడుతున్న సాధనం, దేవుని పని నిమిత్తం ఉపయోగపడుతున్న దేవుని చేతిలో పనిముట్టు, దేవుని పనిలో ఉపయోగపడుతున్నటువంటి దేవుని పాత్ర, ఆయన గొప్ప ఇంటిలో ఆయన పని నిమిత్తం ఉపయోగపడుతున్న దేవుని పాత్రగా ఇక్కడ పౌలు మనకు కనిపిస్తూ ఉన్నాడండి. ఒకప్పుడు సాతాను చేతిలో పాత్రగా వాడబడ్డాడు బలంగా, కానీ ఇప్పుడు క్రీస్తు చేతిలో ఆయన పని నిమిత్తం, సువార్త నిమిత్తం కొట్టబడి ఆయన పని నిమిత్తం పాత్రగా వాడబడుతున్నాడు. దెబ్బలు తింటున్నాడు, కొర ప్రాణం వెళ్ళిపోయాడు, ఈడ్చుకెళ్ళిపోయారు రోడ్డు అంట. ఇప్పుడులాగా తారు రోడ్లు ఏమి లేవు, మట్టి రోడ్లేనండి. అప్పుడు మరి కాలు పట్టుకున్నారో, తాడు కట్టారో మరి తెలియదు, కానీ పట్టుకొని ఈడ్చుకొని పట్టణం వెలుపలికి ఈడ్చుకొని అక్కడ వదిలేశారండి. ఎవరి నిమిత్తం దెబ్బలు తిన్నాడో తెలుసా? దేని నిమిత్తం కొట్టబడ్డాడో తెలుసా? దేని నిమిత్తం ఏడ్చబడ్డాడో తెలుసా? ప్రభువు నిమిత్తం, వాక్యము నిమిత్తం, సువార్త నిమిత్తం, దేవుని నామము నిమిత్తం ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఆ పాత్ర సిద్ధపడ్డాడండి. నేను ఏర్పాటు చేసుకున్న సాధనం పాత్ర అని చెప్పండి. ఈరోజు దేవుని ఇంటిలో ఒక పాత్రగా దేవుడిని ఎన్నుకున్నాడంటే ఆయన నామం నిమిత్తం నువ్వెన్ని శ్రమలైనా అనుభవించడానికి సిద్ధపడే పాత్రగా ఉంటాను. ఆయన నామం నిమిత్తం ఎన్ని శ్రమలైనా భరించడానికి నువ్వు సిద్ధపడే పాత్రగా నువ్వు ఉండాలండి. ఆయన చేతిలో ఎంతగా వినియోగపడ్డాడో చూడండి పౌలు. క్రీస్తు చేతిలో ఎంతగా ఆయన నామం నిమిత్తం హింసను భరించాడో చూడండి, బాధను భరించాడో చూడండి, శ్రమను భరించాడో చూడండి, కష్టాన్ని భరించాడో చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 16:19. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. చూసారండి? పౌలు సువార్త ప్రకటిస్తుంటే పౌలు శీల అక్కడ ఒక వ్యక్తికి దెయ్యం పడితే దాన్ని విడుదల చేస్తే లాభం పోయింది అనుకుని దాని యజమానులు అందరూ కూడా వచ్చి ఈ పౌల్ని శీలని ఎక్కడికట్ట ఏం చేశారు చూడండి, గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని వెళ్ళిపోయారు.
ఇంతకుముందు ఇదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇంటింటా చొచ్చి క్రైస్తవులు ఏం చేశాడు? పురుషుల్ని స్త్రీల్ని ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు అదే పౌలు సువార్త నిమిత్తం, వాక్య నిమిత్తం, ప్రభువు నిమిత్తం అనేక సార్లు ఈడ్చుకొని పోబడుతున్నాడు. అనేక మంది చేత ఈడ్చుకొని పోబడుతున్నాడు. గ్రామం నడి మధ్యలోనికి ఈడ్చుకొని పోయారట అధికారుల దగ్గరికి. 21 వచనం. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, మనుషులు యూదులై ఉండి రోమీనమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. 22 వచనం. అప్పుడు జన సమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చును. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. చూసారండి ఏం చేశారు? ఒక వ్యక్తికి మేలు చేసినందుకు, సువార్త ప్రకటించినందుకు, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని బాగు చేసినందుకు ఏం చేశారో తెలుసా? ఆ రోమీలు న్యాయాధిపతులు ఏం చేశారో తెలుసండి? వాళ్ళ బట్టలు లాగేసి ఏం చేశారో తెలుసా? వారిని కర్రలతో కొట్టండి అని ఆజ్ఞాపించారటండి. ఎన్ని దెబ్బలు కొట్టారో తెలియదండి. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేశారండి. ఎన్ని దెబ్బలు తిన్నారో తెలియదు పోలీసులు. చాలా దెబ్బలు కొట్టారట. ఎందు నిమిత్తం అంటే దేవుని చేతిలో వాడబడుతున్న పాత్ర, దేవుని చేతిలో వాడబడుతున్న సాధనం, దేవుని ఇంటిలో, దేవుని తోటలో వాడబడుతున్న దేవుని తీగ, దేవుని పాత్ర, దేవుని పాత్రగా వాడబడుతున్నాడండి సౌలు నుంచి పౌలుగా మారినటువంటి వ్యక్తి దేవుని చేతిలో పాత్రగా వాడబడుతున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. చాలా దెబ్బలు కొట్టి వదిలేదు. ఎక్కడేశారో తెలుసా? చెరసాల్లో వేశారండి. అన్ని దెబ్బలు తిని ఒళ్ళంతా కూడా గాయాలతో, ఒళ్ళంతా కూడా తట్లతో, ఒళ్ళంతా కూడా నడవలేని పరిస్థితుల్లో వదిలేదండి. తిన్నగా తీసుకెళ్ళి చెరసాల్లో వేసి ఏం చేశారో తెలుసండి? భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించండి. జాగ్రత్తగా కనిపెట్టండి, మీరు పారిపోకుండా చూడండి అని ఆ చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించినట్టండి. ఇంకొక సందర్భాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా నెక్కలేనని దెబ్బలు తిన్నాను, అనేక మారులు ప్రాణాపాయములో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడండి. 5 సార్లు 39 39 39 39 దెబ్బలు తిన్నాడండి. కొరడాలతో కొట్టాడు. ముమ్మారు 3 సార్లు కర్రలతో కొట్టబడ్డాడండి. ఒకసారి రాళ్లతో, ఇందాక చదువుకున్నాం కదా సందర్భం, ఈకోనియాలో ఏం జరిగింది? రాళ్లతో కొట్టారండి. రాళ్లతో కొట్టబడ్డాడు. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల వలన, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజన్ను వలనైన ఆపదల్లోను, అన్యజన్ను వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరు వలన ఆపదల్లోను ఉంటుని, ప్రయాసముతో, కష్టముతో, తరచుగా జాగరములతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములతో, చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. చూసారండి, సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిన తర్వాత క్రీస్తు చేతిలో పాత్రగా ఎంత గొప్పగా వాడబడ్డాడండి. ఎంత ఉన్నతంగా వాడబడ్డాడండి. దేవుని కొరకు దెబ్బలు తిన్నాడు, శ్రమ పడ్డాడు, ప్రాణాపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, అనేక సార్లు వస్త్రాలు లేకుండా దిగంబరిగా ఉన్నాడు, వాడ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, ప్రాణాపాయకరమైన స్థితిలో ఉన్నాడు, ఆహారం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, నిద్ర లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎంతో శ్రమ పడ్డాడండి. దేవుని చేతిలో ఒక ఉన్నతమైన పాత్రగా వాడబడ్డాడండి. దేవుని చేతిలో బంగారు పాత్రగా వాడబడ్డాడండి. దేవుని చేతిలో అద్భుతమైనటువంటి సాధనంగా వాడబడ్డాడండి. దేవుని పని నిమిత్తం, దేవుని సువార్త నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం, దేవుని సంఘం నిమిత్తం ఒక ఉన్నతమైన స్థాయిలో
దేవుని చేతిలో గొప్ప పాత్రగా, ఘనమైన పాత్రగా సౌలుగా ఉన్నటువంటి పౌలు వాడబడ్డాడండి. ఘనమైన పాత్రగా, దేవుని ఇంటిలో ఘనమైన పాత్రగా వాడబడ్డాడండి. ఎంతమందికో సువార్త ప్రకటించాడు, ఎన్నో ఆత్మలు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు, అనేక సార్లు రకరకాల ఆపదలో ఉన్నాడు, దిగంబరత్వంతో ఉన్నాడు, చలితో ఉన్నాడు, ఉపవాసాలతో ఉన్నాడు, జాగరణతో ఉన్నాడు, చెప్పవలసిన వాటి ఇంకా అనేకమైన ఉన్నాయటని పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడండి కొరింథీ పత్రికలో. దేవుని చేతిలో ఎంత గొప్పగా వాడబడ్డాడండి. దేవుని చేతిలో ఆయన కొరకు శ్రమపడి, దేవుని చేతిలో ఉన్నతమైన పాత్రగా, ఘనమైన పాత్రగా, దేవుడు సంతోషపడే పాత్రగా పౌలు వాడబడ్డాడండి. ఈరోజు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకోవాలనుకుంటాడు. నువ్వు ఆయన చేతిలో ఉపయోగపడితే ఘనమైన పాత్రగా ఆ యజమానుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడండి. యజమానుడైన క్రీస్తు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఘనమైన పాత్రగా, ఘనమైన సాధనముగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడండి దేవుడు. ఆయన కొరకు ఉపయోగపడడానికి రెడీగా ఉన్నావా? ఇక్కడ సౌలుగా ఉన్నప్పుడు ఎంతోమందిని కొట్టాడు, హింసించాడు, ఈడ్చుకొని వెళ్ళిపోయాడు, చెరసాలు వేసాడు. పౌలుగా మారిన తర్వాత శ్రమ వచ్చింది కదా అని, బాధ వచ్చింది కదా అని, ఇబ్బంది వచ్చింది కదా అని, సువార్త ప్రకటిస్తే అనేక మంది చెరసాల్లో వేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు కదా అని చెప్పి ఏ రోజు కూడా ఆగిపోలేదండి. ఏ రోజు కూడా వెనుకంజ వేయలేదండి. ఏ రోజు కూడా ప్రభు పనిని ఆపేయలేదండి. ఏ రోజు కూడా ప్రార్థన ఆపేయలేదండి. ఏ రోజు విశ్వాసాన్ని కోల్పోలేదండి. ఏ రోజు భక్తిని కోల్పోలేదండి. ఏ రోజు సువార్త ప్రకటించకుండా ఆపేయలేదండి. దేవుని చేతిలో ఘనంగా వాడబడ్డాడు, దేవుని చేతిలో బలంగా వాడబడ్డాడు, దేవుని చేతిలో ఘనమైన పాత్రగా తీర్చిదిద్దబడి వాడబడ్డాడండి. దేవుడు పరలోకమందున్న దేవుడు సంతోషించే పాత్రగా, గొప్ప పాత్రగా పౌలు వాడబడ్డాడండి. ఈరోజు దేవుని చేతిలో, ఆయన ఇంటిలో, సంఘం అనే ఇంటిలో దేవుడు నిన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన చేతిలో వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు? ఆయన చేతిలో వినియోగపడడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన చేతిలో వాడబడే పాత్రగానే ఉన్నావా? ఆయన చేతిలో ఉపయోగపడే పాత్రగానే ఉన్నావా? ఆయన చేతిలో మంచి బంగారు పాత్రగా నువ్వు కనిపిస్తున్నావా? విలువ లేని, పగిలిపోయే కర్ర పాత్రగా, మట్టి పాత్రగా, లోతు భార్యలాగా, అహరోను కుమారులాగా, అలాగే ఇస్కరియోతు యోధాలాగా, సౌలు రాజులాగా, ఆదాములాగా, హవ్వలాగా ఈరోజు దేవుని కొరకు ఉపయోగపడని ఘనహీనమైన పాత్రగా నువ్వు మిగిలిపోతున్నావా? ఒకసారి ఆలోచన చేయాలంటే, ఘనహీనమైన పాత్రగా నువ్వు మిగిలిపోతున్నావా? ఆలోచన చేయాలి. సంఘంలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఒక పాత్రవు దేవుడికి. దేవుని గొప్ప ఇంటిలో, గొప్ప ఇల్లు అనబడినటువంటి సంఘంలో నువ్వు ఒక సాధనము దేవుడికి, నువ్వు ఒక పాత్రవు దేవునికి. ఆయన చేతిలో నువ్వు ఉపయోగపడకపోతే, ఈ 2 రోజులు మీరు విన్నారు, ఎంతోమందిని దేవుడు వాడుకోవాలనుకున్నాడు, వినియోగపడలేదు. సంసోను వాడుకోవాలనుకున్నాడు, సంసోను వినియోగపడలేదు. సౌలు వాడుకోవాలనుకున్నాడు, సౌలు పాత నిబంధనలో సౌలు రాజు వినియోగపడలేదండి. ఆదాము హవ్వను వాడుకోవాలనుకున్నాడు, వారు కూడా దేవుని మాట వినలేదు. దేవుడు వారిని కూడా వాడుకోలేకపోయాడండి. కానీ ఇక్కడ పౌలు దేవుని మాట విన్నాడండి, వాక్యానికి లోబడ్డాడండి, ప్రభువునందు విశ్వాసం ఉంచాడండి. నా మట్టుకు బ్రతుకుట ప్రభువే, చావైనా సరే నాకు లాభం అనుకున్నాడండి. దేవుని చేతిలో ఘనమైన పాత్రగా ఆ దినాల్లో పౌలు వాడబడ్డాడండి. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఒక ఘనమైన సాధనంగా, పాత్రగా వాడుకోవాలనుకున్నాడు తన పని నిమిత్తం. నీ హృదయాన్ని ఇస్తున్నావా దేవుడికి? నీ మనసుని ఇస్తున్నావా దేవుడికి? నువ్వు లోబడుతున్నావా దేవుడికి? ఆయన మాట వినే వ్యక్తిగా నువ్వు ఉన్నావా దేవుని దృష్టిలో? ఆయన మాట వినే వ్యక్తిగా ఉంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడండి, లేకపోతే వాడుకోలేడు. నువ్వు నిరుపయోగకరమైనటువంటి పాత్రగా, పనికి రాని పాత్రగా, పగిలిపోయే పాత్రగా, ఘనహీనమైన పాత్రగా గత 2 రోజుల్లో చెప్పుకున్నటువంటి వ్యక్తుల్లాగే నీవు కూడా మిగిలిపోతావు ఈ 2025 సంవత్సరం. అదే నీ జీవితాన్ని దేవుడికి ఇస్తే, ఆయన మాటకు నువ్వు లోబడితే, దేవుని మాటకు విధేయుడివైతే, నీ హృదయాన్ని ఆయన మాటలకు ఇస్తే, దేవుని వాక్యానికి నువ్వు భయపడితే, వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే, దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలుని ఘనమైన పాత్రగా తన ఇంటిలో వాడుకున్నాడండి. ఘనమైన పాత్రగా తన ఇంట్లో ఉపయోగించుకున్నాడండి. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఘనమైన పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఘనమైన సాధనంగా దేవుడు నిన్ను కూడా ఉపయోగించడానికి ఇష్టపడుతున్నాడండి. కాబట్టి నువ్వు కూడా దేవుని దృష్టిలో ఘనమైన పాత్రగా ఉండాలి.